ఏం చేస్తానమ్మా? చికెన్ బిర్యానీ చేస్తానమ్మా మీకోసం. అబ్బా ఎంత ప్రేమో! కూతురంటే ప్రేమే, కన్నా ప్రేమే, పిల్లలంటేనే ప్రేమ, ప్రేమంటేనే పిల్లలు. సరే సరే, బిర్యానీ చేస్తానా? తొందరగా ఈజీగా అయిపోతుంది. ఎలా చేయాలి నాకు నేర్పించు మమ్మీ. ఎలా చేయాలంటే ప్రాసెస్ చేస్తున్నా చూడు ఒకసారి. ఫస్ట్ ఆయిల్ వేయి. ఆయిల్ వేసి ఎర్రగడ్డలు సన్నగా తరిగి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకో. ఆ ఆయిల్లోనే తర్వాత ఒక ఎర్రగడ్డ వేసి, పచ్చిమిరపకాయలు 2 వేసి, ఇంకా చెక్క, లవంగాలు, గసాలు, జీరా, దాంట్లోకి సంబంధించి ఇది బిర్యానీలో కావాల్సినవి అన్ని మొత్తం దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు వేసుకొని, దాంట్లోనే అల్లం పేస్ట్ కొంచెం వేసి, తర్వాత చికెన్ వేసి, కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఒక 10 నిమిషాలు ఏం చేసేసి, తర్వాత వేగినాక ఉప్పు, పసుపు వేసి వేయించాలి కొంచెం బాగా. ఇది ఆయిల్ దీంట్లో నీరంతా ఊరుతుంది అనమాట. అది ఊరిపినాక కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ ఇవన్నీ వేసుకోవాలి మసాలాలు. అక్కడ పెట్టుకున్నా టమోటా, చికెన్ మసాలా, గరం మసాలా 2 కలిపి పెట్టాను, కారం పెట్టాను, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నాను, సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలి. ఈ ఒక సైడ్ వచ్చేసి వాటర్ పెట్టుకున్నాను గిన్నెలో. అవి మరిగేలోపు ఇది ఫ్రై లాగా ఏం చేసేసి అవి బాగా ఉడికినాక దీంట్లో కూడా కొన్ని బిర్యానీ ఆకులు, చెక్క, లవంగా, యాలకులు కొన్ని వేయాలి. బియ్యం వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తే కొంచెము ఇది కాకుండా మెత్తగా కన్నా ఉంటాయి. కొన్ని మిరియాలు కూడా వేస్తున్నాము. ఆయిల్ కొంచెము పసుపు వేస్తాం. వేయించినాక కొద్దిసేపు 10 మినిట్స్ అయిపోయినాక కొంచెం కారం, 2 స్పూన్స్ కారం, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కొంచెం 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్స్, బిర్యానీ మసాలా 1 స్పూన్, అట్లా కడిగి ఉంచుకున్న పుదీనా, కొత్తిమీర ఒక 5 మినిట్స్ కొంచెం బాగా వేగాలి. ఇది వేగినాయి కదా మసాలాలన్నీ. ఇప్పుడు టమోటా వేస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్ లెగ్ ఎసురుగా అయిపోయింది. తగినాక బియ్యం దాంట్లో వేసుకొని ఒకసారి కలబెట్టేసి నాకు కొద్దిసేపు ఒక స్పూను లేదా 1.5 స్పూను పెరిగేసి స్మెల్ అదిరిపోతుంది.